తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో, ప్రేమతో, కరుణతో నింపునుగాక. సత్యానికి మారుపేరు ప్రభుని ఆత్మ. సత్యస్వరూపి పరిశుద్ధుడైన దేవుడు. త్రిత్వేక సర్వేశ్వరునిలో మూడవ వ్యక్తి పవిత్రాత్మ దేవుడు. క్రీస్తు ప్రభు వాగ్దానం చేసిన ఆదరణకర్త. ప్రభు నుడివినట్లు సంపూర్ణ సత్యమును ఎరిగించి నేర్పించి అందు నడిపించున్నది ప్రభుని ఆత్మ. సత్యమును తెలిసిన పరిశుద్ధుడైన ఆత్మ అసత్యము నుండి సత్యములోనికి నడిపించును. క్రీస్తు ప్రభువే సత్యము. క్రీస్తులో నూతన జీవం పొందుటకు సత్యవంతుడైన క్రీస్తులోనికి నడిపిస్తుంది. సత్యమును గూర్చి ఉన్న ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తుంది ప్రభుని ఆత్మ. క్రీస్తు తానంతట తానుగా ఏమీ బోధించక తండ్రి నుండి వినిన దానిని బోధించినట్లుగా పవిత్రాత్మ కూడా క్రీస్తు నుండి గైకొనిన దానిని వినిన దానిని తెలియజేయును. పవిత్రాత్మ మాటలు క్రీస్తు మాటలకు అనుగుణముగా ఉండును. క్రీస్తు ప్రభుని కార్యాలను రూపుదిద్దేదే ప్రభుని ఆత్మ. పవిత్రాత్మ వసుగు జ్ఞానం, బుద్ధి, తెలివి వలన మనలో అజ్ఞానం, అవివేకం, అసత్యం, అరాచకం క్షీణించిపోయి వెలుగు, ఆనందం, ఆత్మీయ అనురాగం అలవడుతుంది. చెడుకు చీకటికి చోటు ఉండదు. అప్పటికి మనం జ్ఞానస్నానం స్వీకరించడం ద్వారా మనలో పాపశాపాలు గతించాయి. అనామకులమైన మనం దేవుని బిడ్డలమయ్యాము. ఆత్మను పొందుకొని నూతన జీవాన్ని పొందుకున్నాం. ఒంటరితనం తొలగిపోయి సంఘంలో క్రీస్తు అనుచరులముగా గుర్తును పొందుకున్నాం. సత్యస్వరూపియగా ఆత్మను పోగొట్టుకోకుండా సంపూర్ణ సత్యముకై పయనించుదాం. ప్రార్థించుదము. జీవ మరణములకు ఊట అయిన మా దేవా, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరు ప్రేమతో మీ కుమారుని తరువాత మీ ఆత్మను మా మధ్యన ఉంచి మమ్మ సత్యమునకు నడిపిస్తున్నారు. మేము మీ ఆత్మ ప్రేరణతో సత్యాన్ని గ్రహించి జీవించే వరాలను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.